కొద్దిగా నెయ్యిలో జీడిపప్పు అటు ఇటుగా దోరగా వేయించుకొని, ఆ నేతితో పాటు జీడిపప్పు అంతా ఈ సాంబార్ రైస్‌లో అలా వేసేస్తే, ఒక రకంగా ఆహాహాహా! చెప్పాలంటే వెజిటబుల్స్ అన్నిటికి కూడా గెట్ టుగెదర్ పార్టీ చేయాలన్నమాట. "అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు" అంటదంట. నిన్నంతా శివరాత్రి ఉపవాసం. మంచి ఆకలి మీద ఉన్న పిల్లలకి ఏదైనా స్పెషల్‌గా చేసి పెట్టేద్దామా? హాయ్ ఆల్! ఈరోజు సాంబార్ రైస్ కబుర్లు చెప్పేసుకుందాం. వచ్చేయండి. శివరాత్రి రోజు ఉపవాసం జాగారం చేసి పిల్లలు ఫ్యామిలీ అంతా ఎంత నీరసించిపోయి ఆకలితో ఉంటారో, మనకి కూడా పూజలు ఈ పనులు అన్నీ చేసుకొని అంతే నీరసంగా ఉంటాం. వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఏదైనా చేసి పెడితే బాగుండు మనం అని చూస్తారో, మనం కూడా అంతే ఫాస్ట్గా ఏదైనా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది అనే ఆలోచనతో ఉంటాం కదా. సో ఈజీగా సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేయండి. యాక్చువల్గా అన్నం వండేసి ఏమైనా కర్రీ చేద్దామని మొదలుపెట్టాను. ఈలోపు మా వాళ్ళు ఆగేలా లేరని ఆ వండిన అన్నాన్ని పక్కన పెట్టి దాన్ని సాంబార్ రైస్‌లో ఎలా కన్వర్ట్ చేయాలని ఆలోచించి ఇలా చేశాను. ఒక కుక్కర్‌లో ఒక కప్పు కందిపప్పు అండ్ ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ అండ్ టమాటో ముక్కలు వేసుకొని ముందు కుక్కర్ పెట్టేసుకున్నాను. విజిల్ పెట్టి కుయ్యి కుయ్యమని ఒక 4 పూతలు రానించామనుకోండి, మెత్తగా ఉడికిపోతుంది పప్పు చక్కగా. ఇప్పుడు పక్కన ఒక బాండీ పెట్టుకొని, ఈలోపు కూరగాయ ముక్కలన్నీ మగ్గబెట్టేసుకుంటే ఈ పని కూడా అయిపోతుంది. ఆ పక్కన రైస్ పప్పు ఉడుకుతూ ఉంటుంది, ఈ పక్కన కూరగాయ ముక్కలు ఉడుకుతుంటాయి. ఆల్రెడీ రైస్ మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం. ఎంత వంట చేసినా తాలింపు అనేది తగలకపోతే ఆ వంటకి రుచే రాదు. సో ముందు బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ. స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి ఇంగువ. ఇంగువ వేసుకుంటేనే ఆ రుచి వస్తుంది. ఇంగువ అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇందులో ఇంగువ వేసిన తర్వాత మిగతా కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. కూరగాయ ముక్కలంటే అన్నీ వేసేసుకోవచ్చండి. ఇంట్లో ఏముంటే ఒకటి బీట్రూట్ తప్ప మిగతా అన్ని ముక్కలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ రైస్ అనేది. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి వేశాను. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ముల్లంగి, పొటాటో, క్యారెట్. ఒక రకంగా చెప్పాలంటే వెజిటబుల్స్ అన్నిటికీ కూడా గెట్ టుగెదర్ పార్టీ చేయాలన్నమాట మనం. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేశాను, అవి ఒకసారి కదుపుకున్నాను. అవి కొంచెం మగ్గగానే చక్కటి ములక్కాళ్ళు వేసేయాలి. ములక్కాళ్ళు లేనిదే సాంబార్కి రుచే రాదు అని అంటారు కదా. ఒకవేళ లేకపోతే పర్వాలేదు, కానీ ఉంటే మాత్రం కంపల్సరీ వేయాలి. అలాగే చిటికెడంత పసుపు. పసుపుతోటి మంచి కలర్ వస్తుంది. అండ్ పసుపు యాంటీబయాటిక్ కూడా అని అందరికీ తెలుసు కదా. సో పసుపు మిస్ చేయకండి. తర్వాత ముల్లంగి, పొటాటో, ఇప్పుడు వేసింది క్యారెట్, అండ్ నెక్స్ట్ ఒకసారి మిక్స్ 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 మొత్తం కలిపేసుకుందాము. అలా కలుపుకోవడం వల్ల సమానంగా మగ్గుతాయి అన్నమాట. బఠానీలు కూడా వేస్తే చాలా బాగుంటుంది. సాంబార్ రైస్లో బఠానీలు ఏంటా అని అనుకోవద్దు. చక్కటి బఠానీలు అలా తగిలిస్తే చాలా బాగుంటుందండి. పంట కిందకు వస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ముక్కలన్నీ మగ్గాలంటే మరి మన మాస్టర్ చెఫ్ చీఫ్ ఇంగ్రీడియంట్ ఉప్పు ఉండాలి కదా. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటదంట ఉప్పు. అందుకనే ఉప్పు మర్చిపోకండి. ఉప్పు వేసి మూత పెట్టో పక్కకు పెట్టేస్తే అవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మన పప్పు చక్కగా నలిగిపోయిందండి, ఉడికిపోయింది. సో ఆ ఉడికిపోయిన పప్పులో మనం ముందే ఉడికించి పెట్టుకున్నానని చెప్పాను కదా రైస్, ఆ రైస్ ఇందులో వేసాలి. యాక్చువల్గా సాంబార్ రైస్ అంటే బియ్యము పప్పు కలిపి పెడతారు స్టవ్ పైన. నేనేంటంటే అన్నం ఉడికించిన తర్వాత తీసుకున్న డెసిషన్ కదా సాంబార్ రైస్ చేయాలని. అందుకే ఇప్పుడు అన్నం ఇంకొంచెం మెత్తగా ఉడకడానికి ఆ పప్పులో వేసేసి అన్నాన్ని వేడి వేడి నీళ్ళు వేయాలి. చల్లనీళ్ళు అసలు వేయకండి. చల్లనీళ్ళు వేస్తే మళ్ళీ చలేస్తుంది పప్పుకి. చక్కగా వేడి వేడి నీళ్ళేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చామనుకోండి, రైస్ కూడా ఈసారి మెత్తగా ఉడికిపోతుంది అనమాట. పప్పు రైస్ నేను ఎందుకు పెట్టలేదంటే, ముందు మనం ఆల్రెడీ ఉడికించిన అన్నం కాబట్టి పచ్చి పప్పుతోటి అలా పెడితే బాగోదని చెప్పేసి ఒకసారి పప్పు ఉడికించిన తర్వాత అప్పుడు రైస్ కలిపి పెట్టానమాట. అది అక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ ముక్కలు మగ్గిపోయాయి. మంచిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. సాంబార్ రైస్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. కారము రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోవచ్చు. ఎంటీ నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడాను. ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ అయినా మీ ఇష్టం. ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుంది. కాబట్టి నాకు ఇంట్లో చేసుకునేది అవైలబుల్గా లేదు కాబట్టి ఇది వాడాను. సాంబార్ పౌడర్ లేనిదే సాంబార్ అంత టేస్టీగా అనిపించదండి. ఎన్ని వేస్ట్ చేసినా సరే ఈ టేస్ట్ వేరే ఉంటుంది. సో సాంబార్ పొడి వేసుకోండి. అది కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోతుంది, అది మీ ఇష్టం. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ మిక్స్ మిక్స్. ఇప్పుడు చింతపండు రసం వేయాలి. మరి పులుపు కరెక్ట్గా సరిపోకపోతే టేస్ట్ అంత బాగుండదు. సో పులుపు కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా నేను కొలతల్లో ఎందుకు చెప్పట్లేదు అని అంటే, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా తింటారండి. కొలతలు
చూసుకుంటూ వంట చేసుకోవడం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తది. ఎందుకంటే కొలతలు చూస్తూ చేసుకోవడానికి ఇది మ్యాథ్సో, ఫిజిక్సో కాదు గదా! సో, ఎవరింట్లో టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. అందుకే అమ్మ చేతి వంట అంటారు. ఇప్పుడు ఆ పులుసంతా మరిగిపోతుంది కదా! పక్కన చూసారా రైస్ అంతా ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి అంతా చక్కగా మెదిపేసుకొని ఆ రైస్ అండ్ పప్పు తీసుకొచ్చి ఈ సాంబార్లో వేసేయడమే. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో? అంత మెత్తగా ఉడికితేనే సాంబార్ రైస్ అనేది బావుంటుంది. అన్నము పలుకులు పలుకులుగా ఉంటే అస్సలు బాగోదు. అందుకే అవసరమైతే ఇంకో 2 విజిల్స్ ఎక్కువ వేయించుకోండి. ఎప్పుడు అనంటే బియ్యం పాత బియ్యం అయితే త్వరగా ఉడకవు. కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ ఏసుకొని 2 విజిల్స్ ఎక్కువ వేయించుకోండి. మొత్తానికైతే మెత్తగా ఉండాలనమాట. ఆహాహా! చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడే. ఇంకా కొంచెం చిన్న చిన్న టచప్స్ ఉన్నాయండి. మొత్తం అన్నం అంతా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీరి అలా వడ్డించుకోవాలి. ఉప్పు సరిచూసుకోండి. ఉప్పు కనుక సరిపోకపోతే కనుక ఈ టైంలో మనం వేసుకోవచ్చు. మొత్తం అంతా కలిపేసుకొని ఫ్రెష్‌గా మా చెట్టు నుంచి కోసిన కరివేపాకు రెబ్బ అలా తీసుకొచ్చి కొత్తిమీర అలా పైన జిమ్మితే చూస్తే ఎంత టెంప్టింగ్‌గా యమ్మీగా ఉంది కదా! చాలా అంటే చాలా బావుందండి అసలు. లా ఒక్కసారి ఆ కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ అంతా పట్టేదాకా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకొని కొద్దిగా నెయ్యిలో జీడిపప్పు అటు ఇటుగా దోరగా వేయించుకొని ఆ నేతితో పాటు జీడిపప్పు అంతా ఈ సాంబార్ రైస్‌లో అలా వేసేస్తే ఆహాహాహా! చాలా అంటే చాలా టెంప్టింగ్‌గా ఉందండి. అది ఉడుకుతున్నప్పుడే మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు పెడతానా అని రెడీ అయిపోయారు. సో, అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకున్నాను. వేడి వేడి సాంబార్ రైస్ విత్ మజ్జిగ మిరపకాయలు గానీ, అప్పడం గానీ తింటేనండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. శివరాత్రి మరుసటి రోజు కాబట్టి ఉప్పు చేప వేపలేదు గానీ, పప్పుచారు, ఉప్పు చేప సూపర్ కాంబినేషన్ అండి. సాంబార్ రైస్ విత్ ఉప్పు చేప సూపర్ కాంబినేషన్. కాకపోతే ఈరోజు అప్పడంతో సరిపెట్టుకుందాం. ఎలా ఉంది మా సాంబార్ రైస్ రెసిపీ? చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా పర్వాలేదు. ఒక్కసారి ట్రై వేసేయండి.